ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి దిగడంతో ఇరాన్ సైతం ప్రతిదాడులకు పాల్పడుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో దాడుల వల్ల పలువురు చనిపోయారు. మధ్యప్రాచ్యంలో అమెరికా మిలిటరీ బేస్ క్యాంపులపైన ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులకు సంబంధించి అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణులు కన్నెగంటి రమేష్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ పాల్పడిన దాడులకు చాలా మంది చనిపోయారు. ప్రస్తుతం ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఈ యుద్ధం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని తెలుసుకోవడానికి అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణులు కన్నెగంటి రమేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. నమస్కారం రమేష్ గారు. సార్, ఇప్పుడు అంటే అమెరికా ఇన్ని రోజులుగా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటూ ఆ మేరకు ప్రకటన కూడా ఇస్తూ వస్తుంది. ఇరాన్పై దాడులకు దిగుతాము, ఎందుకంటే అణు ఒప్పందాన్ని బూచిగా చూపిస్తూ ఇరాన్ లక్ష్యంగా చేసుకొని ట్రంప్ చాలాసార్లు వ్యాఖ్యానించారు. కానీ ఒక్కసారిగా ఇజ్రాయెల్ తెర మీదకి వచ్చి అంటే అమెరికా వెనుక ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఒక్కసారిగా ఇజ్రాయెల్ నేరుగా దాడులకు దిగింది. ఎందుకు సార్ ఈ పరిణామాలు ఏంటి? 1948 మే 14న ఇజ్రాయెల్ పుట్టినప్పటి నుంచి 1979 షా ఆఫ్ ఇరాన్లో రాజ్యం వెళ్తున్నంత వరకు ఇరాన్ ఇజ్రాయెల్ ఉత్తమ స్నేహితులు. 1979లో ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ ఇరాన్ అనేది అధికారంలోకి వచ్చిందో అయతుల్లా ఖొమైనీస్, అప్పటి నుంచి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గును మండుతున్న నేపథ్యం. అమెరికా ఇజ్రాయెల్ అతి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. 1776లో అమెరికా పుడితే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో గెలిచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకొని, అట్లానే ఇజ్రాయెల్ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకొని 1948 మే 14న పుట్టింది. ఆ విధంగా ఇజ్రాయెల్ అమెరికా బిగినింగ్లో అమెరికాకి ఇజ్రాయెల్ మీద అంత ప్రేమ లేదు. ఎప్పుడు వరకు అంటే 1967 వరకు ఇజ్రాయెల్ మీద అంత ప్రేమ లేదు. అంటే ఇజ్రాయెల్ పుడతానికి అమెరికా కారణం, డెఫినెట్ హెల్ప్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ 1967లో 6 days వార్లో ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న లెబనాను, సిరియా, ఈజిప్టు, ఈ దేశాలతో జోర్డాను, ఈ దేశాలతో యుద్ధం చేసి ఇజ్రాయెల్ నెంబర్ 1గా తను ప్రూవ్ చేసుకుంది. 1967 6 day వార్లో 6 రోజుల యుద్ధం జరిగింది. ఆ 6 రోజుల యుద్ధంలో ఈ చుట్టుపక్కల ఉన్న లెబనాన్ని, సిరియాని, ఈజిప్ట్ని, జోర్డాన్ని ఇజ్రాయెల్ ఓడించింది. ఓడించి విజేతగా ఎప్పుడైతే నిలబడిందో ఇక అప్పుడు అమెరికాకు అర్థమైంది ఈ బలమైన దేశం ఇజ్రాయెల్, ప్లస్ జీసస్ క్రైస్ట్ పుట్టిన దేశము. జీసస్ క్రైస్ట్ జూ అంటే యూదులు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ % క్రిస్టియన్స్ యొక్క ఆరిజిన్ ఎవరు? జీసస్ క్రైస్ట్ ఎవరు? ఒక జూ. అంటే ఒక యూదు కుటుంబంలో పుట్టిన జీసస్ క్రైస్ట్ వచ్చిన సంతతి క్రిస్టియన్స్గా మారారు, ఎవరైతే జీసస్ క్రైస్ట్ని ఫాలో అయ్యారో. సో ఆ విధంగా మతపరంగా కూడా అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య స్నేహము, ప్రజాస్వామ్యం, మేము ప్రజాస్వామ్య దేశం, ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యం అనే దేశం రెండో కారణము. మూడో కారణము, అమెరికాలో అత్యంత సంపన్నులు, ధనవంతులు, శాస్త్రవేత్తలు, ఫిల్మ్ మేకర్సు, ప్రొడ్యూసర్సు, టెక్నాలజీ పీపుల్ ఎవరంటే ఇజ్రాయలీ జూయిష్ పీపుల్, యూదులు. ఈ అన్ని కారణాలు అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య స్నేహానికి. ఇప్పుడు ఈ 22 ముస్లిం దేశాలు ఆర్ అరబ్ కంట్రీస్ ఉన్నది మిడిల్ ఈస్ట్ అంటారు, మధ్యప్రాచ్యం. ఆ మధ్యప్రాచ్యంలో ఒక 6 ఇంపార్టెంట్ స్టేట్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు. ఆ GCC అంటారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీలైన సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, ఇరాన్, మరి ముఖ్యంగా ఖతార్, ఈ దేశాలన్నిటికీ అమెరికా ఇక్కడి నుంచి చాలా విలువైన ఆయిల్, న్యాచురల్ గ్యాసు, పెట్రోలియం ప్రొడక్ట్స్ని గత 70 ఏళ్ల నుంచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళటం అమెరికా యొక్క ఆర్థిక ఎదుగుదలకి ఒక ఇంపార్టెంట్ భూమిక. ఈ 6 GCC కంట్రీస్లో ఒక కంట్రీ ఇరాన్ షియా కంట్రీ, మిగతా కంట్రీస్ సున్నీ కంట్రీస్. సో విత్ ఇన్ ఇస్లామిక్లోనే షియాస్కి, సున్నీస్కి పడదు. అమెరికన్ నేషనల్స్ని కొంతమంది ఇరానియన్స్ ఆ రోజున కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేశారు ఎక్కడ, ఇరాన్లో. తర్వాత వాళ్ళు వచ్చి విడిపించుకున్నారు, అమెరికన్స్ వచ్చి విడిపించుకున్నారు. తర్వాత అక్కడ ఉన్న 1979లో ఉన్న షా ఆఫ్ ఇరాన్ను అమెరికాకి మద్దతుగా ఉండేవాడు. ఆ షా ఆఫ్ ఇరాన్ని పడగొట్టి ఇస్లామిక్ రెవల్యూషన్ విప్లవం వచ్చాయి ఎక్కడ, ఇరాన్లో. 1979 నుంచి అయతుల్లా ఖొమైనీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడిన దగ్గర నుంచి ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి పచ్చగడ్డేస్తే బొగ్గును మంట. అది ఇప్పుడు ప్రధానంగా ఒకసారిగా అంటే అమెరికా కొన్ని రోజులుగా ఇరాన్తో అణు ఒప్పందం చేసుకోవట్లేదు, దానికి అంగీకరించాలని చెప్పి అమెరికా ప్రకటిస్తూ వస్తుంది.
దాడులు చేస్తామని చెప్పి ఆ మేరకు 2 అమెరికా యుద్ధ నౌకలు కూడా సమీపంలో పొంచి ఉన్నాయి, అక్కడ తరలించారు. ఒక్కసారిగా ఇజ్రాయెల్ తెర మీదకి వచ్చి ఇజ్రాయెల్ దాడి దిగింది. దీనికి కారణం ఏంటి? ఉన్నట్టుండి అమెరికా చేస్తే అమెరికా ఇరాన్ మీద అటాక్ చేయాలి. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి, గత 1 ఇయర్ నుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారో, ఎందుకు అంటే ఇరాన్ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, అణ్వాయుధాలను తయారు చేస్తుంది. మా దగ్గర దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇరాన్ కనుక అణ్వాయుధాలను పొందితే అటు ఇజ్రాయెల్కి ప్రమాదం, ఇది అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్కి ప్రమాదం, మాకు కూడా ప్రమాదం, అమెరికాకి ప్రమాదం. లేదా అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ చుట్టుపక్కల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఆ మిలిటరీ బేసెస్ని ఇరాన్ కొట్టొచ్చేమో అనే ఒక ఆలోచన. ఇరాన్ని నిరాయుధాయీకరణ చేయాలి, ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని ఆపించాలి, ఇది ఆ తయారు చేయడం కానీ ఉపయోగించడం కానీ అనే దాని మీద పట్టుబట్టి ఒక నెగోషియేషన్స్, మీటింగ్స్, శాంతి ఒప్పందాలకు పిలిచారు ఇరానియన్ లీడర్షిప్ని. అది కూడా ఎక్కడ పిలిచారు? ఖతార్లో కూర్చొని మాట్లాడుకుందాం రమ్మని చెప్పారు. వెళ్ళారు ఖతార్ దోహాకి వెళ్ళారు. అక్కడ చాలా రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరిగినాయి బిట్వీన్ అమెరికన్స్ అండ్ ఇరానియన్స్. కానీ ఫెయిల్ అవుతా వచ్చినాయి. ఇంత హఠాత్తుగా ఇజ్రాయెల్ ఎందుకు ఉపయోగించారు? అమెరికా డైరెక్ట్గా ఎందుకు దిగలేదు? ఇజ్రాయెల్ ఎందుకు ఉపయోగించారు? చర్చలు కూడా పూర్తిగా విఫలం కూడా కాలేదు. ఎందుకు ఇజ్రాయెల్ పంపించారు అంటే, ఇజ్రాయెల్కి అమెరికాకి ఒక మిలిటరీ డాక్ట్రిన్ ఉంది. దాన్ని ఏమంటారంటే ప్యాషనేట్ అటాచ్మెంట్ అంటారు. ఈ 22 దేశాలు ఉన్న మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ ఇజ్రాయెల్, ద ఓన్లీ జూయిష్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్. అందుకని అమెరికా ఏం చేసింది, ఇజ్రాయెల్ని నువ్వు అర్జెంటుగా ఫస్ట్ కొడితే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇరాన్ రియాక్ట్ అవ్వాలి కదా. ఇరాన్ రియాక్ట్ అయితేనే అమెరికా పూర్తి కొడటానికి అవకాశం ఉంటుంది. అప్పుడే అమెరికాకి మద్దతు వచ్చింది ప్రపంచ దేశాల నుంచి. ఇది మాకింత ప్రాణ నష్టం చేసింది ఇరాను, కాబట్టి నేను ఇరాన్లో అంతర్గత యుద్ధం వచ్చినా సరే ఇరాన్ యొక్క గవర్నమెంట్, ఇప్పుడు ఎవరు ఇస్లామిక్ రెవల్యూషన్ ఉంది కదా, ఇస్లామిక్ రెవల్యూషన్ అయుతుల్లా ఖొమైనీ గవర్నమెంట్ని పడగొట్టి ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా, ఇరాన్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే ఇక ఫ్యూచర్లో థ్రెట్ ఉండదు. కాబట్టి ఇరాన్తో చర్చలు జరుగుతుంటే ఇరాన్ను కొద్దిగా ఇచ్చి కొద్దిగా ఇవ్వనట్టు, కొద్దిగా ముందలు జరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు శాంతి చర్చలు అట్లా జరుగుతుంది. అందుకని ఏదో ఒకటి చేయాలి. ట్రంప్ డిసైడ్ చేశాడు. ఆ డిసైడ్ చేసిన దాంట్లో భాగంగా ఇజ్రాయెల్కి ఆర్డర్స్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ని ఫస్ట్ ప్రియంప్టివ్ స్ట్రైక్. అవును, ఓకే సార్. ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు కూడా పాల్పడింది. ఆ మేరకు అమెరికా బేస్ క్యాంపుల పైన కూడా మిలిటరీ క్యాంప్స్ పైన మిసైల్ దాడులు చేస్తుంది. నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు సార్ దీన్ని జస్ట్ అంచనా? మంచి ప్రశ్న. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ కాము కూర్చోదుగా, నిశ్శబ్దంగా కూర్చోదుగా. అదేం చేసింది చూసారా, మేము దాడి చేయకుండానే మా మీద ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడి చేసినాయి. కాబట్టి అమెరికా యొక్క మిలిటరీ స్థావరాలు మా చుట్టుపక్కల కంట్రీస్లో ఉన్నాయి, ఇరాన్ చుట్టుపక్కల కంట్రీస్లో. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్కి ప్రతీకారంగా, అమెరికాకి ప్రతీకారంగా అమెరికా యొక్క శత్రు దేశమైన శత్రు దేశమైన ఇజ్రాయెల్ యొక్క స్థావరాలను కొడుతుంది. అది కారణం. ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు? ఎందుకంటే ఇది చాలా పెద్ద వరకు చెప్తాను. చెప్పాను. ఇప్పుడు 100% ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇరాన్కి మద్దతుగా చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్కి మద్దతుగా ఇంకా చిన్న చిన్న కంట్రీస్ 1-2, టర్కీ ఒకటి, లేదా ఏదన్నా చిన్న కంట్రీ ఇంకోటి, ఏదైనా సిరియా లాంటి కంట్రీ. ఎందుకంటే ఇక్కడ సైజబుల్ ఇది ఉందన్నమాట, ఇరాన్కి మద్దతు ఉంది. వీళ్ళందరూ కలిసి అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏమైనా చేయగలరా చూడాలి. ఇజ్రాయెల్కి అమెరికాకి వ్యతిరేకంగా చేసే స్థాయి, సత్తా, ఆలోచన ఉందా అనేది చూడాలి. అదొకటి వేచి చూడాలి. 2, సౌదీ అరేబియా సున్నీ కంట్రీకి లీడరు, ఈజిప్ట్ కూడా సున్నీ కంట్రీకి లీడరు, షియా ముస్లిమ్స్కి లీడర్ ఎవరు? ఇరాన్. వాళ్ళ గనక యూనిటీ వచ్చిందంటే, ఎవరికి? సున్నీలకి షియాలకి యూనిటీ వచ్చి సౌదీ అరేబియా, ఈజిప్ట్ కూడా ఇరాన్తో కలిసి అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడుతుందా అనేది కూడా వేచి చూడాలి. ఈజిప్టు, సౌదీ అరేబియా 2 కలిసి ఇరాన్కి వ్యతిరేకంగానే ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇరాన్తో కలిసి ఇప్పటికే అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి సౌదీ అరేబియా కానీ, సౌదీ అరేబియా అయితే పూర్తి అనుకూలం అమెరికాకి. ఈజిప్ట్ అప్పుడు అనుకూలం, అప్పుడప్పుడు నార్మల్గా ఉంటుంది. సో ఇరాన్ పూర్తి బద్ధ శత్రువు అమెరికాకి, ఇరాన్ పూర్తి బద్ధ శత్రువు ఇజ్రాయెల్తో. ఈజిప్టు, సౌదీ అరేబియా 2 సున్నీ ముస్లిం కంట్రీస్ ఇరాన్తో కలవటం అనేది నాకు తెలిసి జరగదు. కానీ ఇదే అదనంగా భావించి అమెరికాని దెబ్బతీయాలనే ఉద్దేశంతో, లేదా అమెరికాని కొడటానికి ఇదే సరైన సమయం అని భావిస్తే రష్యా,
చైనా ఇరాన్కి మద్దతుగా దిగటానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు ఉంది అంటే ఇది పెరిగి పెరిగి చిలికి గాలివానయ్యి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేసింది అనుకోండి 2-3 రోజుల్లో. ఏదైనా న్యూక్లియర్ వార్ లాంటిది, లేదా ఇఫ్ నాట్ న్యూక్లియర్ వార్ డైరెక్ట్లీ, ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ జలసంధి, దాన్ని మూసేశారనుకోండి, అప్పుడు భారతదేశానికి కూడా ఇబ్బందే. మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఈ 6 కంట్రీస్ నుంచి మనకు వస్తుంది. సో మనకు కూడా ప్రాబ్లం రావచ్చు. ఏది చిలికి గాలివానయ్యి ఈ హర్ముజ్ జలసంధి కనుక మూసుకుపోతే తప్పనిసరిగా గ్లోబల్ షిప్పింగ్ లైన్స్, అంటే కొన్ని వేల నౌకలు ఒక మంత్లో ఒక 30 రోజుల వ్యవధిలో కొన్ని వేల నౌకలు ఆయిల్ న్యాచురల్ గ్యాస్ తీసుకొని అటు నుంచి అటు వెళ్తూ ఉంటాయి ఈ జీసీసీ కంట్రీస్ నుంచి, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి, జలసంధి నుంచి. డిస్టర్బ్ అయితే ప్రపంచం మొత్తం మళ్ళీ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉన్నా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. సార్, ఇప్పుడు ఇరాన్ ఎందుకు అంత ధైర్యంగా ఉంది సార్? ఎందుకంటే అమెరికా లాంటి అగ్రదేశాన్ని సైతం ఢీకొట్టడానికి రెడీగా ఉంది. అంటే ఇప్పుడు ఆ మేరకు ప్రతీకార దాడులు కూడా దిగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కటైపోయాయి ఇప్పటికే. ఆ మేరకు ఒకరు వెనుక ఒకరు సపోర్ట్ చేసుకుంటూ దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్కు హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలు కూడా మద్దతు తెలిపాయి. ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? ఎందుకంటే ఇరాన్ అంత ధైర్యంగా ఎందుకుంది? బ్రీఫ్గా. ఇరాన్ ధైర్యానికి కారణము ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా చైనా, రష్యా ఇవి సపోర్ట్ చేస్తుందేమో అని ఒకటి. కానీ ఇరాన్ అనుకుంటుంది. కానీ వాస్తవానికి వెళ్తే చైనా కూడా తొందరపడి ఇరాన్కి సపోర్ట్గా అమెరికాకి వ్యతిరేకంగా రాదు. ఎందుకు? ఇరాన్తో ఎంత వ్యాపారం చేస్తుంది చైనా? చాలా తక్కువ. చైనా ఎక్కువ ఎవరితో వ్యాపారం చేస్తుంది? అమెరికాతో. అమెరికా ఎక్కువ ఎవరితో వ్యాపారం చేస్తుంది? చైనాతో. ఆ వాణిజ్య పరంగా చూసుకున్నప్పుడు ఇరాన్ ఈజ్ నథింగ్ ప్రాక్టికల్గా ఒకటి. అందుకని చైనా తొందరపడి ఇరాన్కి మద్దతుగా అమెరికాకి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వచ్చే అవకాశం తక్కువగా ఉంది. మరి రష్యా గురించి ఆలోచిద్దాం. రష్యాకి అమెరికాకి మధ్య అంత పెద్ద గొప్ప ట్రేడ్ ఏం లేదు. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం బాగుంది. కాబట్టి ఇక్కడ రష్యా, ఇరాన్ కలిసే అవకాశం ఎక్కువ కనపడుతుంది నాకు. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని సపోర్ట్ చేయదు, ఇటు ఇజ్రాయెల్ని కూడా సపోర్ట్ చేయదు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధము అక్కడతోనే ఆగిపోతే భారతదేశ వర్తక వాణిజ్య వ్యాపార రంగానికి కానీ, మన యొక్క దౌత్య సంబంధాలకు కానీ, ఆర్థిక సంబంధాలకు కానీ మంచిది. 50 మంది స్టూడెంట్స్ ఇరాన్లో చనిపోయారని తెలిసింది. ఇప్పుడు ఇరాన్ చేసే దాడుల్లో ఎంతమంది అమెరికా సైన్యం చనిపోతుంది, లేదా ఎంత ఇజ్రాయలీ పబ్లిక్ కానీ, ఇజ్రాయలీ ఆర్మీ కానీ రేపు చనిపోబోతుంది అనే దాని మీద బట్టి యుద్ధం ఎలా ఉంది, ఎలా వెళ్తుంది అనేది ఉంది. సో ఇది అన్ని రకాల కోణాల్లో మన విశ్లేషణ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వీలైనంత తొందరగా ముగింపు పలుకుతేనే అంతర్జాతీయంగా కూడా అన్ని అనుకూల పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా కన్నెగంటి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్.